Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, at CRR College for Women, Eluru. Today, we are going to discuss about addition theorem for two events and n events and Boole's inequality. Okay, first theorem వచ్చి addition theorem for two events చూద్దాము. ఓకే, అంటే దట్ మీన్స్ ఒక టూ ఈవెంట్స్ని కనుక మనం కన్సిడర్ చేస్తే కనుక అడిషన్ థీరం ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో దాని ప్రకారం స్టేట్మెంట్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్ ఇన్ ఏ శాంపుల్ స్పేస్ దెన్ షో దట్ probability of A union B is equal to probability of A plus probability of B minus probability of A intersection B. ఓకే, ఇక్కడ మనం ఈ ప్రూవ్ చేయాల్సిన యొక్క స్టేట్మెంట్ని వెన్ డయాగ్రామ్ ద్వారా మనం ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో దానికోసం ఇక్కడ మనం ఒక వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ తీసుకుంటున్నాము. దట్ ఈస్ ఇక్కడ మనం టూ ఈవెంట్స్ని కన్సిడర్ చేస్తున్నామని చెప్పుకున్నాం కాబట్టి ఏ అండ్ బి అనే టూ ఈవెంట్స్ని ఇక్కడ తీసుకుంటున్నాము. ఓకే, అంటే ఈ యొక్క ఫస్ట్ సర్కిల్ అంతా కూడా ఏని రిప్రజెంట్ చేస్తే నెక్స్ట్ ఈ యొక్క సెకండ్ సర్కిల్ అంతా కూడా బిని రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ థీరమ్స్లో కూడా మనం ఈ యొక్క వెన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఈ ఏ అండ్ బి టూ ఈవెంట్స్ యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి కింద కన్సిడర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ తప్పితే రిమైనింగ్ అంటే దట్ మీన్స్ ఈ యొక్క సర్కిల్లో ఓన్లీ ఈ పార్ట్ని మాత్రమే ఏ ఇంటర్సెక్షన్ బి బార్ కింద కన్సిడర్ చేస్తున్నాము. అండ్ అలాగే ఇక్కడ యొక్క బి యొక్క సర్కిల్లో యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ తీసేస్తే రిమైనింగ్ పార్ట్ ఈ యొక్క పార్ట్ ఏదైతే ఉందో దీన్ని బి ఇంటర్సెక్షన్ ఏ బార్ కింద కన్సిడర్ చేస్తున్నాము. అండ్ ఈ యొక్క టూ దట్ మీన్స్ సర్కిల్స్ యొక్క ఈ యొక్క టోటల్ స్పేస్ అంతటినీ కూడా మనం ఏ యూనియన్ బి కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దీని నుంచి బేస్ చేసుకుని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ యూనియన్ బిని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ వెన్ డయాగ్రామ్ ఏ యూనియన్ బి. ఓకే, ఏ యూనియన్ బి అంటే ఈ ఫుల్గా ఏ సర్కిల్ ఏదైతే ఉందో ఈ యొక్క సర్కిల్ మొత్తాన్ని తీసుకుంటున్నాము. అండ్ అలాగే నెక్స్ట్ ఈ యొక్క పార్ట్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ అనే పార్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క టూ ఈవెంట్స్ని కన్సిడర్ చేస్తే కనుక దట్ ఈజ్ ఏ యూనియన్ బికి ఈక్వేట్ అవుతుంది. సో అందుకని నేను ఇక్కడ ఏ యూనియన్ బిని ఎలా రాసుకుంటున్నానంటే ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్. నెక్స్ట్ బోత్ సైడ్స్ ప్రాబబిలిటీస్ అప్లై చేద్దాం. దట్ మీన్స్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్. నెక్స్ట్ ఇక్కడ మనకి టూ ఈవెంట్స్ ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే ఏమవుతుంది పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ యొక్క ఇంటర్సెక్షన్ పార్ట్ మనకి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క నొటేషన్ అంతా కూడా జీరోకి ఈక్వేట్ అయిపోతుంది కాబట్టి therefore P of A union B is equal to P of A plus P of B intersection A bar. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. ఓకే, దట్ మీన్స్ ఇక్కడ ఏ అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ అనేవి డిస్జాయింట్ ఈవెంట్స్ అనమాట. నెక్స్ట్ కన్సిడర్ బి అంటే నెక్స్ట్ ఓన్లీ ఈ యొక్క బి సర్కిల్ ఏదైతే ఉందో దీన్ని డిఫైన్ చేయాలి. దీన్ని ఎలా రాస్తున్నానంటే ఈ యొక్క ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ ప్లస్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ పార్ట్ ఈ టూ పార్ట్స్ని యాడ్ చేసుకుంటే ఈ యొక్క టోటల్ బి సర్కిల్కి ఈక్వేట్ అవుతుంది కదా. సో బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్. అగైన్ బోత్ సైడ్స్ ప్రాబబిలిటీస్ అప్లై చేస్తే కనుక పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్. అగైన్ దీన్ని మనం ఎక్స్పాండ్ చేసి రాసుకుంటే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్. నెక్స్ట్ ఇక్కడ ఈ రెండు కూడా మనకి డిస్జాయింట్ ఈవెంట్స్ కాబట్టి ఈ యొక్క కన్సిడరేషన్ టర్మ్ అంతా కూడా జీరోకి ఈక్వేట్ అయిపోతే పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ ఉంది. దీని నుంచి నేను పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ని కన్సిడర్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ఈ యొక్క టర్మ్ని ఇటువైపుకి తీసుకొస్తే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము.
ఈ యొక్క ఈక్వేషన్ 2 వాల్యూ అంటే బి ఇంటర్సెక్షన్ ఏ బార్ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అంటే ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బార్ ఉంది కదా. సో దీన్ని ఇక్కడ ఈక్వేషన్ 2 అనుకున్నాము. ఈ యొక్క వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే మనం ఇక్కడ ఎడిషన్ థీరం ఫర్ 2 ఈవెంట్స్ కనుక కన్సిడర్ చేస్తే దాని ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికి ఈక్వేట్ అవుతుంది. సో హెన్స్ ద థీరం ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ థీరం వచ్చి అడిషన్ థీరం ఫర్ ఎన్ ఈవెంట్స్. ఓకే, ఇంతకుముందు మనం 2 ఈవెంట్స్కి ప్రూవ్ చేసాము. ఇక్కడ మనం తీసుకునే ఈవెంట్స్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎన్ ఈవెంట్స్ తీసుకుంటే గనక దాని యొక్క స్టేట్మెంట్ ఏం ప్రూవ్ చేయాలనేది చూద్దాం. ఫర్ ఎన్ ఈవెంట్స్ a1 a2 up to so on an, we have probability of union over I is equal to 1 to n ai equal to summation over I is equal to 1 to n probability of ai minus double summation 1 less than or equal to I less than j less than or equal to n probability of ai intersection aj plus triple summation 1 less than or equal to I less than j less than k less than or equal to n probability of ai intersection aj intersection ak plus up to so on plus minus 1 whole power n minus 1 into probability of a1 intersection a2 intersection up to so on intersection an. ఓకే, ఇక్కడ n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకుంటే కనుక మనం ప్రూవ్ చేయాల్సిన నొటేషన్ ఇది. ఓకే, యూనియన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n a ఈజ్ ఈక్వల్ టు దిస్ టర్మ్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకే, ఇంతకుముందు మనం చేసింది 2 ఈవెంట్స్ కాబట్టి వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ద్వారా మనం సింపుల్గా ప్రూవ్ చేస్తాము. బట్ ఇక్కడ n ఈవెంట్స్కి ప్రూవ్ చేసేటప్పటికి ఏం చేస్తామంటే బై యూజింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఏదైతే ఉందో ప్రొసీజర్ దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ థీరంని ప్రూవ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 ఈవెంట్స్కి అది ట్రూ అవుతుందా లేదా అనేది మనం వెరిఫై చేస్తాము. దాని నుంచి n ఈవెంట్స్కి ట్రూ అవుతుందని చెప్పి n ఈజ్ ఈక్వల్ టు r+1 ఈవెంట్స్కి మనకు ప్రూవ్ చేయగలిగితే గనక ఇది మనం తీసుకున్న స్టేట్మెంట్ ప్రకారం n నెంబర్ ఆఫ్ ఈవెంట్స్కి మనం ప్రూవ్ చేసినట్లు అనమాట. దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 ఈవెంట్స్కి ట్రూ అవుతుందా లేదా అనేది కండిషన్ చెక్ చేద్దాం. సో దానికోసం ఏం చేస్తున్నామంటే ఫర్ a1, a2 ఆర్ 2 ఈవెంట్స్. ఓకే, ఇక్కడ 2 ఈవెంట్స్ ఎలా తీసుకుంటున్నామంటే ఏబి కాకుండా a1 a2 అని చెప్పి రిప్రజెంట్ చేస్తున్నాను. That means probability of a1 union a2 is equal to ఆల్రెడీ మనం 2 ఈవెంట్స్కి ఇంతకుముందు ప్రీవియస్ థీరంలోనే ప్రూవ్ చేసాం కాబట్టి దీని ప్రకారం దీన్ని ఇలా ఎక్స్పాండ్ చేసుకొని రాసుకోవచ్చు కదా. ప్రాబబిలిటీ ఆఫ్ a1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ a2 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ a1 ఇంటర్సెక్షన్ a2. అంటే 2 ఈవెంట్స్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనం థీరంని మనం ప్రూవ్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాము. ఆల్రెడీ మనం ఎడిషన్ థీరం ఫర్ 2 ఈవెంట్స్ ప్రూవ్ చేసాం కాబట్టి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. హెన్స్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 2 అని చెప్పి రాసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు లెట్ us కన్సిడర్ n ఈజ్ ఈక్వల్ టు r వీ హ్యావ్. ఓకే, అంటే నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే n ఈవెంట్స్కి బదులుగా అంటే n ప్లేస్లో rని కన్సిడర్ చేస్తున్నాను. అంటే దాని ప్రకారం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం n ప్లేస్లో r తీసుకొని రాస్తున్నాను ఈ స్టేట్మెంట్ అంతటిని. ఓకే, అంటే దట్ మీన్ ఏమవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r ai ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇక్కడ మనం ఏ స్టేట్మెంట్ అయితే తీసుకున్నామో అదే సేమ్ స్టేట్మెంట్ బట్ n ప్లేస్లో rని రీప్లేస్ చేసుకొని మనం స్టేట్మెంట్ని రాసుకుంటాము. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు r+1కి మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం తీసుకున్నాం కదమ్మా, అంటే దాని ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to rకి బదులుగా ఎంత తీసుకోవాలి
ఆర్ ప్లస్ 1 ఏఐ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాసుకుంటున్నామంటే ఇప్పుడు ఆర్ ప్లస్ 1 ఈవెంట్స్ మనం తీసుకుంటున్నట్టు, అంటే 1 2 అప్ టు సో ఆన్ ఆర్ ఆర్ ప్లస్ 1. సో అందుకని దీన్ని ఎలా రాస్తున్నానంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ai యూనియన్ ఏఆర్ ప్లస్ 1. ఓకే, చూడండి ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ అంటున్నాము, ఆర్ ప్లస్ 1 ఈవెంట్స్ అంటున్నాము. ఆర్ ఈవెంట్స్ వరకు ఒక టర్మ్ కింద రాసుకున్నాను. నెక్స్ట్ ఆర్ ప్లస్ 1 ఈవెంట్, ఈ రెండింటిని కలిపి ఇలాగా యూనియన్ కింద రాసుకుంటే ఆర్ ప్లస్ 1కి ఈక్వేట్ అయినట్టే కదా. సో నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నానంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ప్రకారం, అంటే ఈక్వేషన్ 1 అంటే ఏం రాసుకున్నాం ఇక్కడ, ఎడిషన్ థీరం ఫర్ 2 ఈవెంట్స్ ప్రకారం ఎక్స్పాండ్ చేసి రాసుకున్నాం కదా. సో దీన్ని అంతటిని ఏ అనుకుందాము, యూనియన్ ఈ యొక్క ఏఆర్ ప్లస్ 1 అంతటిని బి అనుకుందాము, అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి అనుకుందాము, లేకపోతే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ1 యూనియన్ ఏ2 అనుకుందాము. అంటే దాని ప్రకారం ఏమవ్వాలి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏ1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ2 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ1 ఇంటర్సెక్షన్ ఏ2. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ప్రకారం దీన్ని ఇలాగా ఎక్స్పాండ్ చేసి రాసుకున్నాము. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ యొక్క ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, ప్లస్ సెకండ్ టర్మ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకుంటున్నాను, మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ యొక్క యూనియన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ఉంది కదమ్మా, దీన్ని ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1 కింద రాసుకుంటున్నాను. అంటే బై డిస్ట్రిబ్యూటివ్ లా ప్రకారం ఈ యొక్క యూనియన్ పార్ట్ని ఈ రెండిట్లకి అప్లై అయ్యే విధంగా ఒక టర్మ్ కన్సిడరేషన్ కింద తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా చూడండి, స్టెప్ వచ్చేసరికి ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ప్లస్ 1 ఏఐ, అంటే ఎల్హెచ్ఎస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే రాసుకున్నాము, ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత ఉందమ్మా, ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ఏఐ ఉంది. అంటే ఇదంతా ఈక్వేషన్ 2a కదా అనుకున్నాము, ప్రాబబిలిటీ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ఏఐ అంటే దీనికే కదా ఈక్వేట్ అవుతుంది. సో ఈ యొక్క ఈక్వేషన్ 2 ఏదైతే ఉందో దీన్ని అంతటిని ఇక్కడ ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఈ యొక్క ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ఏఐ ప్లేస్లో ఈ యొక్క టర్మ్ అంతటిని సబ్స్టిట్యూట్ చేసి రాసుకున్నాను, ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏఆర్ ప్లస్ 1 దీన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచాను, మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1. ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ2 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ1 ఇంటర్సెక్షన్ ఏ2 అని రాసుకున్నాము. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ1 అంటే ఈక్వేషన్ 2కి ఈక్వేట్ అవుతుంది కాబట్టి ఆ యొక్క యూనియన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ఏఐ ప్లేస్లో ఈక్వేషన్ 2 అంతటిని సబ్స్టిట్యూట్ చేసాము, ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏఆర్ ప్లస్ 1 అలాగే ఉంది, మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1 అలాగే ఉంది. ఓకే, నెక్స్ట్ అగైన్ మళ్ళీ ఈ ఫస్ట్ టర్మ్ నొటేషన్ అంతా, అంటే ఈక్వేషన్ 2 ప్రకారం రాసుకున్నాం కదమ్మా, ఈ యొక్క నొటేషన్ అంతటిని మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాసుకున్నాను, ప్లస్ ఈ సెకండ్ టర్మ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏఆర్ ప్లస్ 1ని కూడా అలాగే రాసుకున్నాను, మైనస్ ఈ యొక్క థర్డ్ టర్మ్కి రండి, యూనియన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r, ఇక్కడ ఏఐకి బదులుగా ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1 ఉందనుకుందాము, అంటే ఇదంతా కలిపి ఒక టర్మ్ కింద తీసుకుందాము. అంటే దీన్ని మళ్ళీ మనం ఫ్రమ్ ఈక్వేషన్ 2 కింద ఎలా రాసామో దాని కింద మళ్ళీ మనం ఎక్స్పాండ్ చేసి రాసుకోవచ్చు కదా. అంటే ఏఐ ఉన్న చోటల్లా ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1 తీసుకొని రాసుకోవాలి. అంటే చూడండి ఏమవుతుంది, మైనస్ ఫస్ట్ది ఎంత ఉంది, ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ప్రాబబిలిటీ ఆఫ్ ఏఐ అంటున్నాము, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ప్రాబబిలిటీ ఆఫ్ ఏఐ అంటే ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1 రావాలి మొత్తం దాని ప్లేస్లో, మైనస్ డబల్ సమ్మేషన్ అగైన్ ఏఐ ఇంటర్సెక్షన్ ఏజే ఉంది, అంటే ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1 ఇంటర్సెక్షన్ ఏజే, అంటే ఏఐ ప్లేస్లో ఉన్న చోటల్లా ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1 వచ్చే విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేసి రాసుకుంటాము. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఏఐ అనేది ఒక టర్మ్ ఉంది, ఇక్కడ ఏఆర్ ప్లస్ 1 అనేది ఒక టర్మ్ ఉంది, ఈ రెండింటిని కలిపి రాసుకుంటున్నాను. అంటే సమ్మేషన్ ఓవర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to r ప్లస్ 1 ప్రాబబిలిటీ ఆఫ్ ఏఐ అని రాసుకోవచ్చు కదా.
నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ఇక్కడ ఏఐ ఇంటర్సెక్షన్ ఏజే అనే టర్మ్ ఉంది, ఇక్కడ ఏఐ ఇంటర్సెక్షన్ ఏఆర్ ప్లస్ 1 ఇంటర్సెక్షన్ ఏజే అనే టర్మ్ ఉంది. ఈ రెండింటిని కలిపి ఒక టర్మ్ కింద రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ మనకి సమ్మేషన్ రిప్రజెంటేషన్ ఆర్ ప్లస్ 1 వరకు చేంజ్ అవుతుంది అనమాట. సో ఏఐ ఇంటర్సెక్షన్ ఏజే ప్లస్ త్రిబుల్ సమ్మేషన్ 1 less than I less than J less than K less than or equal to R plus 1 AI intersection AJ intersection AK plus up to so on plus minus 1 whole power R plus 1 ఒక టర్మ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ లాస్ట్లో ఇంకొక టర్మ్ రిప్రజెంటేషన్ కనబడుతుంది. అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, R plus 1 minus 1 అవుతుంది into probability of A1 intersection, A2 intersection, up to so on intersection AR plus 1. ఓకే, ఇక్కడ ఇందులో ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ I is equal to 1 to R plus 1 AI is equal to summation over I is equal to 1 to R plus 1 probability of AI minus double summation probability of AI intersection AJ plus triple summation probability of A intersection AJ intersection AK plus up to so on plus minus 1 whole power R into probability of A1 intersection A2 intersection up to so on intersection AR plus 1. ఓకే, ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. R plus 1కి కూడా మనకి ఇక్కడ ప్రూవ్ అయ్యింది. అంటే therefore by the principle of mathematical induction it is true for n is equal to R plus 1, that is for all positive integers of n. Hence the theorem is proved. Next very important theorem వచ్చి బూల్స్ ఇన్ఈక్వాలిటీ. ఇక్కడ స్టేట్మెంట్ చూస్తే ఫర్ n ఈవెంట్స్ A1 A2 up to so on AN we have ఫస్ట్ ప్రూవ్ చేయాల్సిన కండిషను probability of intersection over I is equal to 1 to n AI greater than or equal to summation over I is equal to 1 to n probability of AI minus n minus 1. నెక్స్ట్ సెకండ్ కండిషన్ వచ్చి ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ I is equal to 1 to n AI less than or equal to summation over I is equal to 1 to n probability of AI. సో ఇవి మనకి బూల్స్ ఇన్ఈక్వాలిటీలో ప్రూవ్ చేయాల్సిన 2 కండిషన్స్. సో ఫస్ట్ వన్ ప్రూవ్ చూద్దాము. ఇక్కడ కూడా మనం ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ n ఈవెంట్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. దిస్ థీరమ్ కెన్ బి ప్రూవ్డ్ బై ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం ఏం చేస్తున్నాము, ఫస్ట్ 2 ఈవెంట్స్కి ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు R తీసుకుని దాని నుంచి R plus 1కి ప్రూవ్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రూవ్ చేసినట్టు. సో ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం. అంటే 2 నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని కన్సిడర్ చేసినట్లయితే వీ నో దట్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 యూనియన్ A2, దాని ప్రకారం ఎడిషన్ థీరం ప్రకారం ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ A1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ A2 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2. ఇదంతా కూడా విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనుకుందాము. ఓకే, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనే కండిషన్ ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి ఈ యొక్క టోటల్ ప్రాబబిలిటీ అనేది 1కి ఈక్వేట్ అవుతుంది. అంటే మనకు వచ్చే యొక్క ప్రాబబుల్ వాల్యూస్ అన్నీ కూడా 1కి బిలో ఉండాలి. అంటే 1కి లోబడే ఉండాలన్నమాట యొక్క వాల్యూస్ అన్నీ. ఓకే, గ్రేటర్ దాన్ 1 వస్తే కనుక దాని అది అసలు ప్రాబబిలిటీ కాన్సెప్ట్కే ఈక్వల్ కాదు. అంటే మనకి వచ్చే ఇక్కడ ఎజ్యూమ్ చేసుకునే ప్రాబబిలిటీ వాల్యూస్ అన్నీ ఎలా ఉండొచ్చు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయి ఉండాలి. సో అందుకని ఇక్కడ మనం తీసుకునే యొక్క కన్సిడరేషన్ అంతా కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీని ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ A1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ A2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ యొక్క నెగిటివ్ టర్మ్ని ఇటువైపుకి తీసుకురండి. అంటే ఏమవుతుంది, 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2. దెన్ ప్రాబబిలిటీ ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ A1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ A2 మైనస్ 1 అని రాసుకోవచ్చు కదా. అంటే ఈ టర్మ్ని ఇక్కడ ఉంచి ఈ యొక్క 1ని ఇటువైపుకి తీసుకొస్తున్నాము. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. ప్రాబబిలిటీ ఆఫ్
A1 ఇంటర్సెక్షన్ A2 ఉంది. అంటే ఈ రెండిట్లకి కామన్గా ఇంటర్సెక్షన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to 2 AI అని రాసుకోవచ్చు కదమ్మా. విల్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ని చూడండి. ఈ రెండు ఎడిషన్ ప్లస్లో ఉన్నాయి. అంటే సమ్మేషన్ అని రాసుకోవచ్చు కదా. సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to 2 ప్రాబబిలిటీ ఆఫ్ AI మైనస్ ఈ 1ని 2 మైనస్ 1 కింద రాస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ తీసుకున్న 2 ఈవెంట్స్ అంతా కూడా ఈ రిప్రజెంటేషన్లో రాసే విధంగా ఉండాలి. అంటే ఇంటర్సెక్షన్ AI గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ AIకి ఈక్వేట్ అయ్యి మైనస్ n-1. n అంటే ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ని ఇండికేట్ చేస్తుంది కదా. ఇక్కడ మనం 2 ఈవెంట్స్ తోటి చెప్తున్నాం కాబట్టి ఈ యొక్క 1ని 2 మైనస్ 1 అని తీసుకుని ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ 1 యొక్క స్టేట్మెంట్ తోటి కంపేర్ చేస్తే 2 ఈవెంట్స్కి సరిపోయింది కదమ్మా. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to 2 AI గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to 2 ప్రాబబిలిటీ ఆఫ్ AI మైనస్ 2 మైనస్ 1. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాము. సో అంటే ఇక్కడ మనకి 2 ఈవెంట్స్కి ఇది ట్రూ అయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు r తీసుకుని దాని నుంచి r+1కి ప్రూవ్ అవుతుందని చెప్పి చూపించాలి. సో ఇప్పుడు n ప్లేస్లో r సబ్స్టిట్యూట్ చేసి రాసుకుందాము. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r AI గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r ప్రాబబిలిటీ ఆఫ్ AI మైనస్ r మైనస్ 1. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ మనం r+1కి ప్రూవ్ చేయాలి. సో r+1కి ప్రూవ్ చేయాలి అంటే కనుక ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓవర్ r ప్లేస్లో r+1 తీసుకొని రాస్తే r+1 AI గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r+1 ప్రాబబిలిటీ ఆఫ్ AI మైనస్ r ప్లేస్లో r+1 అంటున్నాం. అంటే r+1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోతే r అంటే ఇది ఈ టర్మ్ ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను. సో దీనికోసం ఇక్కడ నేను LHS కన్సిడర్ చేస్తున్నాను. దీని నుంచి RHS తీసుకొద్దాం. ఫస్ట్ లెట్ us కన్సిడర్ LHS. ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r+1 AI విల్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నట్టమ్మా r+1 అంటే 1 2 సో ఆన్ r+1. సో అందుకని r ఈవెంట్స్ వరకు ఒక టర్మ్ కింద రాసుకున్నాను. ఇక్కడ ఇంటర్సెక్షన్తో మాట్లాడుతున్నాం కాబట్టి ఇంటర్సెక్షన్ AR+1 అనేది ఒక టర్మ్ కింద రాసుకున్నాము. నెక్స్ట్ విల్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇదంతా ఒక ఈవెంట్ ఇదంతా ఒక ఈవెంట్ అనుకుందాము. 2 ఈవెంట్స్కి మనం ప్రూవ్ చేస్తే P of A1 plus P of A2 minus 1 వచ్చింది కదా. సో ఈ కన్సిడరేషన్ ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r AI ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ AR+1 మైనస్ 1 కింద రాశాను. నెక్స్ట్ దిస్ విల్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r AI అంటున్నాము. అంటే ఇదంతా ఈక్వేషన్ 4 కదమ్మా. అంటే ఈ యొక్క ప్లేస్లో దీన్ని అంతటిని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r ప్రాబబిలిటీ ఆఫ్ AI మైనస్ r మైనస్ 1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ AR+1 అలాగే ఉంది మైనస్ 1 విల్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ P ఆఫ్ AI అనే ఒక టర్మ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ r+1 అనే ఒక టర్మ్ ఉంది. ఈ రెండిటిని కలిపి సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r+1 అని రాసుకోవచ్చు కదా. ప్రాబబిలిటీ ఆఫ్ AI ఇక్కడ మైనస్ తోటి మల్టిప్లై చేయండి. మైనస్ r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ 1. సో ఇక్కడ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయింది. అంటే దిస్ విల్ బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r+1 ప్రాబబిలిటీ ఆఫ్ AI మైనస్ r. ఓకే, ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సిన RHS కండిషను. సో దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS, హెన్స్ ద థియరమ్ ఈజ్ ప్రూవ్డ్. నెక్స్ట్ సెకండ్ వన్కి రండి. ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n AI లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to n ప్రాబబిలిటీ ఆఫ్ AI. ఓకే, ఇది కూడా మనం ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాము. ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన నొటేషన్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. ఫస్ట్ 2 ఈవెంట్స్ తీసుకుందాము. అంటే నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ 2 అనుకుంటే n ఈజ్ ఈక్వల్ టు 2. We know that probability of A1 union A2 that is equal to దీన్ని
అడిషన్ థీరం ఫర్ టూ ఈవెంట్స్ ప్రకారం రాసుకుంటే P of A1 plus P of A2 minus P of A1 intersection A2. Next, that is equal to P of A1 plus P of A2 will be greater than or equal to 0 అని చెప్పి రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంటర్సెక్షన్ టర్మ్ మనకి 0 అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క రెండిటి యొక్క ప్రాబబిలిటీస్ మనం యాడ్ చేసుకుంటే విల్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాము. దెన్ దీని నుంచి ప్రాబబిలిటీ ఆఫ్ A1 యూనియన్ A2 విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు P ఆఫ్ A1 ప్లస్ P ఆఫ్ A2 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ దిస్ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ యొక్క యూనియన్ని యాడ్ చేసుకొని రాసుకుంటే I ఈజ్ ఈక్వల్ టు 1 to 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ రెండుని సమ్మేషన్ కింద రాయొచ్చు కదా. సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to 2 ప్రాబబిలిటీ ఆఫ్ AI. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాము. అంటే ఇది మనకి ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఉంది కాబట్టి ఇది n ఈజ్ ఈక్వల్ టు 2 ఈవెంట్స్కి ట్రూ అయింది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు r తీసుకుని దీని నుంచి r+1 ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ n ప్లేస్లో rని రిప్రజెంట్ చేస్తున్నాము. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r AI లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r ప్రాబబిలిటీ ఆఫ్ AI. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు దీని నుంచి r+1 ప్రూవ్ చేయాలంటే ఆర్కి బదులుగా r+1 తీసుకుంటే ఇది నొటేషను. సో ఇక్కడ కూడా LHS తీసుకుని దాని నుంచి RHS ప్రూవ్ చేద్దాము. సో LHS ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r+1 AI విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంతకుముందు మనం ప్రీవియస్గా రాసుకున్నట్టే r+1 అంటే r వరకు ఒక టర్మ్ కింద రిప్రజెంట్ చేస్తున్నాను, యూనియన్ AR+1 అనేది రాస్తున్నాను. ఇంతకుముందు మనం ప్రాబబిలిటీ ఆఫ్ A యూనియన్ B అంటే ఫ్రమ్ ఈక్వేషన్ 1 ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ A1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ A2 అని రాసుకున్నాం కదా. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ యూనియన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r AI యూనియన్ ప్రాబబిలిటీ ఆఫ్ AR+1 అని రాసుకోవచ్చు కదా. సో అగైన్ ఇక్కడ యూనియన్ కండిషన్ ఉంది కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేసి సమ్మేషన్ కింద రాయొచ్చు. అంటే దిస్ విల్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ I ఈజ్ ఈక్వల్ టు 1 to r+1 ప్రాబబిలిటీ ఆఫ్ AI. ఇదే కదా ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన కండిషను. దట్ ఈస్ ఈక్వల్ టు RHS. అంటే దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. హెన్స్ ద థీరమ్ ఈజ్ ప్రూవ్డ్. ఓకే, థ్యాంక్ యూ.